బాబోయ్ ఇది ఎక్స్పెక్ట్ చేశారు అసలు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్ అండ్ దిస్ ఈజ్ శివ. పెడ్డి గ్లిమ్స్ మస్తు గ్రాండ్గా వచ్చేసింది ఇవాళ. మరి ఎలా ఉంది? ఆర్యా 2 రీ-రిలీజ్ హల్చల్, హైప్ అండ్ ఓపెనింగ్స్, అతడు, రాజాసాబ్ ఇలా చాలా ఉన్నాయి, అన్నీ మాట్లాడుకుందాం. మరి జర మన ఛానల్లో కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఫస్ట్ పెడ్డి గ్లిమ్స్ ఏమో అనుకున్నా కానీ క్రేజీ ఉండే. చరణ్ అన్నని ఇలానే కదా చూడాలనుకున్నాం. అసలు రగ్డు లుక్స్ అండ్ అపేరెన్స్ మస్తు సెట్ అవుద్ది రామ్ చరణ్కి. స్టార్టింగ్ షాట్ ఉండే ఆరా, ఆ డైలాగ్స్, స్లాంగ్ బాగుండే అన్నీ. పైగా లాస్ట్లో క్రికెట్ షాట్. సో క్రికెట్ ఉంది కాబట్టి మనం ముందు అనుకున్నట్టు ధోని రోల్ ఫిక్స్ అయినట్టేగా. కాన్ఫిడెంట్ లాక్ కర్దే. యా అయినట్టేలే. యాటిట్యూడ్ అండ్ మ్యానరిజం కూడా కొత్తగా అనిపించే రామ్ చరణ్కి. అండ్ రంగస్థలం వైబ్ కూడా కొట్టింది కొంచెం. ఆ రేంజ్ బొమ్మ లోడింగ్. ఫస్ట్ షాటే 6 కొట్టి పడేశాడు చరణ్ అన్న. అనుకున్నట్టే నెక్స్ట్ ఇయర్ బర్త్డే, అదే March 27కి రిలీజ్. ఇక ఫ్యాన్స్ గాల్లో తేలిపోతారేమో. సో ప్యారడైజ్ వర్సెస్ పెద్ద క్లాష్ అవబోతున్నాయి. అండ్ కమింగ్ టు ఆర్యా 2, బర్త్డేకి 4 days ముందే గ్రాండ్గా రిలీజ్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం. ఎప్పటి నుండో ఆర్యా 2ని గట్టిగా అనుకున్నారు. మస్తు షోస్ పడ్డాయి. అండ్ హైదరాబాద్లో మంచి ఆక్యుపెన్సీ ఉండే. హల్చల్, ఆ వైబ్, సాంగ్స్ని మళ్ళీ సెలబ్రేట్ చేశారు. కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది మనకు తెలుసు ఆ సాంగ్స్కి. నార్త్ వాళ్ళు కూడా కోసుకుంటారు, అందుకే అక్కడ కూడా చేశారు. అయితే అడ్వాన్స్ సేల్స్తో రీసెంట్ సలార్ని క్రాస్ చేసి టాప్ 5లోకి వెళ్ళింది ఆర్యా 2. 2 కోట్లకు పైగా ఓన్లీ అడ్వాన్స్ సేల్స్తోనే వచ్చాయి. సో ఫస్ట్ డే నైజాంలో 1.5 కోట్ల గ్రాస్, సీడెడ్లో 30 లక్షల గ్రాస్, అండ్ టోటల్ ఆంధ్రాలో 1.4 కోట్ల గ్రాస్. అలా తెలుగు స్టేట్స్లో 3.2 కోట్ల గ్రాస్ కొట్టింది. ఇది 4th ప్లేస్ తెలుగు స్టేట్స్ పరంగా. అండ్ కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ కలిపి 56 లక్షల గ్రాస్. అలా టోటల్ వరల్డ్ వైడ్గా మొదటి రోజు 3.76 కోట్ల గ్రాస్తో ఎక్సలెంట్గా స్టార్ట్ అయింది. టాప్ 6th ప్లేస్లో ఉంది. బన్నీ అన్న కెరీర్లో బెస్ట్. ఒకసారి టాప్ 10 ఫస్ట్ డే రీ-రిలీజ్ రికార్డ్స్ పైన ఒక లుక్ వేస్తే 10th ప్లేస్లో సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు 2.9 కోట్లు, 9th ఇంద్ర 3 కోట్ల గ్రాస్, 8th సలార్ 3.2 కోట్లు, 7th ప్లేస్లో జల్సా 3.2 కోట్లు, 6th ఆర్యా 2 3.76 కోట్ల గ్రాస్, 5th సింహాద్రి 4 కోట్లు, 4th ప్లేస్లో ఖుషి 4.1 కోటి గ్రాస్, 3rd బిజినెస్ మ్యాన్ 5.3 కోట్లు, 2nd మురారి 5.4 కోట్ల గ్రాస్, అండ్ ఫస్ట్ ప్లేస్లో గబ్బర్ సింగ్ 7 కోట్ల గ్రాస్. ఆర్యా 2 ఫుల్ రన్ అయ్యాక లాంగ్ రన్ మూవీస్ కూడా మాట్లాడుకుందాం. ఆర్యా 2 ఎంత కొడుతుంది అంటారు లాంగ్ రన్లో? అతడు 4Kకి డిమాండ్ మామూలుగా లేదు. చాలామంది ఎగబడుతున్నారు రీ-రిలీజ్ రైట్స్ కొనడానికి. చూస్తుంటే 10 కోట్లు వస్తేనే రైట్స్కి న్యాయం జరిగినట్టు. లాస్ట్ ఇయర్ మురారి 9 crore కొట్టింది, విచ్ ఈజ్ హైయెస్ట్. సో అతడు లాంటి సినిమా పక్కా 15 crore ప్లస్సే కొట్టాలి. ఆ క్రేజ్కి కొడుతుంది కూడా. అన్నీ సెట్ అవుతాయి. ఫ్యాన్స్ నుండి గట్టి డిమాండ్ ఉంది. నాట్ ఓన్లీ ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి కూడా. మరి ఏ లెవెల్లో ప్లాన్ చేస్తారో చూడాలి. అండ్ రాజాసాబ్ ఏ ఒక్క అప్డేట్ రావట్లేల నుండి కనీసం విషింగ్ పోస్టర్స్ కూడా ఫెస్టివల్స్కి. మరి దారుణం రయ్యా. అయితే రీసెంట్ రూమర్ ఏంటంటే రాజాసాబ్ని ఇయర్ డిసెంబర్కి తెచ్చే ప్లాన్లో ఉన్నారంట మేకర్స్. కొంచెం రీషూట్ చేయాలన్నారు కదా. సో ఈ 2 to 3 monthsలో కంప్లీట్ చేసి ఫస్ట్ రాజాసాబ్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు. బై ఛాన్స్ అవ్వకపోతే ఫౌజీ అక్టోబర్లో డిసెంబర్లో వచ్చేస్తుంది. సో ప్రభాస్ అన్న నుండి ఏదో ఒక సినిమా పక్కా వచ్చేస్తుంది ఇయర్. బట్ ఏ సినిమా అనేది క్లారిటీ లేదు ప్రస్తుతానికి. సో చూద్దాం ఏం చేస్తారో వీళ్ళు. కమింగ్ టు బిగ్గెస్ట్ క్లాష్, వార్ 2 వర్సెస్ కూలీ. 2 సినిమాలు August 14th అనుకుంటున్నారు. ఇది కన్ఫర్మ్ అయితే మామూలుగా రచ్చుండదు. పైగా ఆ ఇండస్ట్రీస్లో మోస్ట్ హైప్డ్ ఫిలిమ్స్. అండ్ ఏం మాత్రం టాక్ వచ్చిన ఇండస్ట్రీ టై రేంజ్ ఉన్న సినిమాలు. వార్ 2కి సౌత్లో, ముఖ్యంగా తమిళనాడులో స్క్రీన్స్ ఇవ్వరు. అండ్ కూలీకి ఇక్కడ మన తెలుగులో అండ్ ముఖ్యంగా ఓవర్సీస్లో తక్కువ స్క్రీన్స్ ఇస్తారు. సో క్లాష్ అవ్వకపోవడమే బెస్ట్. మీరేమంటారు? సో అది గైస్ మ్యాటర్. పెద్ద గ్లిమ్స్ రివ్యూ, ఆర్యా 2 ఓపెనింగ్స్, రాజాసాబ్ డేట్ ఎక్సెట్రా. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి లిస్ట్లో మీరు ఈగర్గా వెయిట్ చేస్తున్న సినిమాల్ని అండ్ ఆర్యా 2 వెళ్తే మీ క్రేజీ ఎక్స్పీరియన్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది. ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.